ఇవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటుంటారు. ఆ తర్వాత ఇంకేంటి ఎక్స్పాన్షన్ అంటుంటారు. ఆ తర్వాత మన భావాలను వృద్ధి చేసుకోమంటారు. ఆ తర్వాత బుద్ధిని వికాసం చెందించుకోమంటారు. ఏంటి వీటన్నిటికీ అర్థం? ఇవన్నీ జరగాల్సింది ఎక్కడంటే మన మనసులోనేనబ్బా. నిజంగా చెప్పింది ఏంటి? ఇప్పుడు మన స్థితి ఏంటి? నాది నాది తప్ప ఇంకొకటి ఏమీ లేదు. నా ఉద్యోగం, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తులు, నా సుఖము, నా ఎంజాయ్మెంట్, అంతే కదా. ఎవరమే కదా ఇప్పుడు భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి జీవి ఆలోచన అంతే. ఈ నాది నాది అనుకుంటున్న క్రమంలో ఈ నాది అనేది ఏదో ప్రతి క్షణం మారిపోతోంది, ఇదేదో సంథింగ్ ఈజ్ దేర్ అనేటువంటి విషయం ఎవరికైతే అవగాహనకు వస్తుందో అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, దీనికి కారణం ఏంది అని ఇన్వెస్టిగేట్ చేయాలని అంటారు. ఆ ఇన్వెస్టిగేషన్ని మనం కనుక్కోవటం డిస్కవరీ అనడం అంటారు, కాంటెంప్లేషన్ అంటారు, విచారణ అంటారు. మరి ఇవన్నీ ఎక్కడ జరగాలి? జరిగే ప్లేస్ ఇంకెక్కడో లేదు, మన మనసులోనే ఉన్నది. అంటే ఇప్పుడు మనం ఎక్స్పాండ్ చేసుకోవాలన్నా, మనం అభివృద్ధి చెందాలన్నా మన మనసులో ఉన్నటువంటి భావాలు కుదించుకున్నటువంటి చిన్న చిన్న భావాలు కాకుండా, అంటే ఏంటి, మనం ఇప్పటివరకు ఆలోచన అంతా ఏంటి, నేను అనే ఐడెంటిటీ ఆలోచనే కదా. ఈ ఐడెంటిటీ అనే దాన్ని వ్యష్టి అంటారు. ఇప్పుడు మనం వ్యష్టి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? సమిష్టిగా వెళ్ళాలి. ఎప్పుడైతే మనకి సమిష్టి ఆలోచన రావడం మొదలైందో దాన్నే బుద్ధి వికాసం చెందటం అంటారు. నిజం చెప్పాలంటే మన మహానుభావులు, మన సనాతన ధర్మంలో మన ఋషులు దేవుడు ఇలా ఉన్నాడు, దేవత ఇలా ఉందని పాపం ఆ మహానుభావులు చెప్పలే. వాళ్ళు ఏం చెప్పారు? నువ్వు నీ బుద్ధిని కనుక వికాసం చెందించుకున్నావు అంటే సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేటువంటి విషయం అర్థమవుతుంది అన్నాడు. ఎట్లా బుద్ధిని వికాసం చెందించుకోవాలి? నీ కంటికి కనపడుతున్నటువంటి నీ ప్రాణము, నీ మనస్సు, నీ శరీరాన్ని దాటినటువంటి ఒక జ్ఞానము, ఒక ఎనర్జీనో, ఒక శక్తో ఉన్నది. అది నిద్రపోతున్నప్పుడు మనతోనే ఉంది. అది లేకపోతే నిద్రలో మన మనసు లేదు కదా, మనకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయో మనకు తెలియదు కదా. కానీ నిద్ర లేచిన తర్వాత ఏమ్మా బాగా నిద్ర పట్టిందంటే బాగా నిద్ర పట్టింది అంటావు. అప్పుడు మనం లేవు. మరి ఆ లేని టైంలో ఎవరున్నారు? ఏ సంకల్పాలు వికల్పాలు పెట్టకుండా నిర్వికల్పంగా ఒక వండర్ఫుల్ జ్ఞానస్థితి మనతో ఉన్నది. అది 100% 24/7 మనతోనే ఉన్నది. మనం ఎప్పుడైతే అనవసరపు సంకల్పాలు ఆపేస్తామో అప్పుడు మనం విషయాన్ని గ్రహిస్తాం. కానీ మనం ఆపమే. ఎంతసేపటికి మనం లాజిక్, ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది, వాళ్ళు ఎలా, వీళ్ళు ఇట్లా, ఇంతకు తప్ప మనకేం ఉండదు. ఈ క్రమంలో మనం ఏం చేస్తాం? మనం ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, నాదే కరెక్ట్ అని. తర్వాత ఏంటి, నేను ఇందువల్ల కాబట్టి ఇలా చేశాను అని జస్టిఫికేషన్ కోసం ప్రయత్నం చేస్తాం. ఈ ప్రూవ్ చేసుకోవటము, జస్టిఫికేషను, లాజిక్, ఇదంతా కూడా ప్రకృతి దాటినటువంటి జ్ఞానం నిర్వికల్పం.